ఆకుకూరలంటే పాలకూర, తోటకూర, కలెగూర, బచ్చల కూర, పుంటి కూర, పొనగంటి కూర, పిండి కూర, మెంతి కూర, ఏడాదికో పరు వండుకునే తుమ్మి కూర. గివే తెలుసు మనందరికీ. కానీ మనకి తెలియని వందల రకాల కూరలుంటాయో చూపెట్టి వండని ఆకుకూరల పండగ చేస్తున్నారులా గీ సంగపోళ్ళు. చూద్దాం పారి. తగిరించి కూర, ఎలుక చెవి కూర, నాగచెవిరి, సన్నవావిలి, పూలపత్రం, మునుగ, గునుగు, ఎర్రగునుగు, నాగలి చెవి, జొన్న చెంచం, వామకూర, దూసరి, ఉత్తరేని, తుమ్మికూర, తల్లైల, అడవి మెంతం, పూండి, తెల్లపుండి, తెల్లబచ్చలి, బంకంటి, తత్తాలి, దొగ్గలి, పప్పుకూర, గురుమాషి, సిరిశనగ, అబ్బో ఇంకా శాన్ని ఉన్నాయి ఇట్లా చెప్పుకుంటూ పోతే. ఇప్పుడు చెప్పిన పేర్లలో ఓ 4 పేర్లు కూడా ఇప్పటోళ్ళు వినకుండొచ్చు. ఇసొంటి మొత్తం 160 రకాల ఆకుకూరలట. ఎన్నెన్ని దేశాలు తిరిగి తెంపుకొచ్చిరో అనుకునే రాయింత. ఇవన్నీ మన పొలాలు, చేన్లు, శెలకలు, తోటలు, కంచెల పంటి పెరిగే ఆకుకూరలేనట. అన్నీ తినేటియే. కానీ ఇవి వండక తింటారన్న సంగతే చాలా మందికి తెలియదు. ఏవో పిచ్చి చెట్లు అన్నీ పట్టించుకుంటలేమట. ఇక వీటన్నిటిని తెంపుకొచ్చి కమ్మగా ఒకదాంట్లో ఒకటి కలిపి వండుకొచ్చి వండని ఆకుకూరల పండగ చేసిర్రు ఈ డెక్కన్ డెవలప్మెంట్ సంఘపోళ్ళు. ప్రతి ఏడాది ఇట్టనే ఆ పండుగ ఎత్తుంటారట వీళ్ళు. సంగారెడ్డి జిల్లా జైరాబాద్ మండలం డిడ్గి అనే ఊరికి ఆడ పెట్టిర్రు ఈ తప్ప సాగు చేయని ఆకుకూరల ఉత్సవం. అసలు మనం చేన్లల్లో వండించి తింటున్న కొన్ని తీర్ల ఆకుకూరలలో ఉన్న బలం కంటే ఎక్కువ ఇత్తనాలు వేసి పండియకుండా వాటంతా అవే పెరిగిన ఈ కూరలనే ఎక్కువ తాకత్ ఉంటదట. చూడుర్రి, సంకల పిల్లగాని పెట్టుకొని ఊరంతా దేవులు అయినట్టు మన కండ్ల ముంగటనే గిన్ని తీర్ల గుణాలున్న ఆకుకూరలు పెరుగుతున్నా తెలుసుకొని తెంపుకొచ్చి తిని బతకలేక లేనిపోని మందుల పంటలు తినుకుంటా కమ్మకమ్మటి జంక్ ఫుడ్స్ తినుకుంటా పానాలు ఖరాబ్ చేసుకుని దవాఖానల పాలు కావడతిమి. అగో అట్లా కావద్దని మన పాత పంటలు, పాత ఆకుకూరలు ఎట్లా ఉంటాయి, ఎట్లా తినాలో ప్రతి ఏడాది ఇట్లా యాద్ చేస్తున్నారు వీళ్ళు.